ఇంకా కావ్య అయితే రాజ్ ఫోటోని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఇంకా అంటూ ఉంటుందన్నమాట. ఎందుకండి నన్ను ఇలాగా బాధ పెడుతున్నారు? ఎందుకు ఏడిపిస్తున్నారు నన్ను? నేను అసలు మిమ్మల్ని వదిలి ఉండనే లేను. నా సంతోషమే మీరండి. కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను. మిమ్మల్ని వద్దు అని అన్నాను అనంటే అది మీ మంచి కోసమేనండి. మీకేదైనా అవుతుందేమో అన్న భయంతోనే నేను మీతో పెళ్ళి వద్దు అనేసి అంటున్నాను. ఇప్పుడు నేను ఇంత బాధపడుతున్నాను అంటే అది నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ కోసమేనండి అనేసి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఫోటో పట్టుకొని. ఇంకా అంటూ ఉంటుంది, నేను మిమ్మల్ని దూరంగా అయినా ఇప్పుడు చూస్తున్నానండి. అదే మీకు ఈ విషయం చెప్పాలి అని అంటే మీకు గతాన్ని గుర్తు చేయాలి. అప్పుడు మీకు ఏమవుతుందా అన్న భయంతోనే నేను మీకు ఈ విషయాన్ని చెప్పలేకపోతున్నాను. నేను మీకు దూరంగా అయినా బతకగలను కానీ ఏకంగా దూరం చేసుకొని అయితే అస్సలు బ్రతకలేనండి. నా సంతోషమే మీరండి అనేసి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే ఇంకా అలాగా ఆ ఫోటో పట్టుకొని బాధపడుతూనే ఉంటుందన్నమాట. నా సంతోషం మీరు, నేను ఎలా మీకు చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు అనేసి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా రాజు అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతూ ఇంకా అనుకుంటూ ఉంటాడు, నేను కొంచెం ఎక్కువ చేసి వచ్చినట్టున్నానేమో. అసలు కళావతి గారు ఇప్పుడు రాకపోతే నా పరిస్థితి ఏంటి? అసలు కళావతి గారు వస్తారా రారా అనేసి అనుకుంటూ ఉంటాడు. అనుకుంటూ ఉంటుండగా ఇంకా డ్రైవర్ అయితే ఫాస్ట్గా కార్ అయితే డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా డ్రైవ్ చేస్తూ ఉండేసరికి రాజు అయితే అడుగుతాడు, ఏంటి మీకేమైనా షుగర్ ఉందా అనేసి అడుగుతాడు. ఏంటి లేదు అంటే, మరి ఎందుకండి అంత ఫాస్ట్గా వెళ్తున్నారు అనేసి అడుగుతాడు. అలా అడిగేసరికి డ్రైవర్ అయితే ఇంకా లేట్ అయితే ఏమైనా ఫ్లైట్ మిస్ అవుతామేమో అనేసి సార్ అనేసి చెప్తాడు. అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్ళావనంటే నా లైఫే నేను మిస్ అయిపోతాను, నువ్వు స్లోగా వెళ్ళు అనేసి అయితే చెప్తాడు. ఇంకా యామిని వాళ్ళ అమ్మ అయితే అక్కడికి వస్తుందన్నమాట. వచ్చి యామిని సంతోషంగా ఉండడాన్ని చూస్తూ ఉంటుంది. చూసి యామిని దగ్గరికి వచ్చి అడుగుతుంది, ఏంటి యామిని, అల్లుడు గారు వెళ్ళిపోతే నువ్వు అంత హ్యాపీగా ఉన్నావేంటి? ఇప్పుడు రాజు అమెరికా వెళ్ళిపోయాడు, అలా వెళ్ళిపోతూ ఉంటే నువ్వేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు అనేసి అడుగుతూ ఉంటుంది. అడిగేసరికి అదేనమ్మా, నాకు హ్యాపీనెస్సే. ఎందుకు అంటే బావ నాకు ఇప్పుడు దగ్గర అవ్వబోతున్నాడు కదా, అంటే ఇంకా కావ్యవే నాకు దగ్గర చేయబోతుంది కదా, అందుకే ఈ హ్యాపీనెస్ అనేసి అయితే అంటూ ఉంటుంది. ఏంటి బేబీ నువ్వు అంటున్నది అనేసి వాళ్ళ అమ్మ అడిగేసరికి, ఉండు ఆ కావ్యకి కాల్ చేసి చెప్తాను అనేసి కావ్యకి కాల్ చేస్తుంది. కాల్ చేసి చాలా థ్యాంక్స్ కావ్య అనేసి అయితే చెప్తూ ఉంటుంది. ఎందుకు అనంటే, నువ్వే కదా నా బావని నాకు దగ్గర చేస్తున్నావు. ఇప్పుడు నీ వల్లే కదా బావ అమెరికా వెళ్ళిపోతున్నాడు. అలాగే తర్వాత నేను కూడా వెళ్ళిపోతాను. అక్కడ వెళ్ళి పెళ్ళి అయితే చేసుకుంటాము. మరి నీ వల్లనే కదా ఇదంతా కూడా అయ్యింది అనేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి కావ్య అయితే ఇంకా బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక అలాగా చూస్తూ ఉంటుంది. ఇక్కడ యామిని మాత్రం చాలా థ్యాంక్స్ కావ్య, నీ నీ వల్లనే ఇది పాసిబుల్ అయింది. ఇప్పుడు నీ వల్లనే కదా బావ వెళ్ళిపోతున్నాడు. సో తనేంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా అక్కడికి వెళ్ళి అక్కడ మ్యారేజ్ చేసుకుంటాము అనేసి అయితే యామిని ఏమో చెప్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.